గైస్ ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ప్రతిరోజు ఈ బ్లాక్ కాఫీలో గీని వేసుకుంటూ తాగుతూ వెళ్ళారంటే వెయిట్ గెయిన్ అవుతారేమో కానీ వెయిట్ లాస్ మాత్రం అస్సలు అవ్వదు. రండి మాట్లాడుకుందాం. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి నా పర్సనల్ ఒపీనియన్ పక్కన పెడితే దీని గురించి మనం ఒక సైంటిఫిక్ మ్యాటర్ మాట్లాడుకుందాం. సో బేసికల్లీ గీలో సిఎల్ఏ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. సిఎల్ఏకి టెక్నికల్లీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఈ ఒక్క లెక్కతో మనలో దీన్ని ఫ్యాట్ బర్నర్ గా కన్సిడర్ చేసేసారు. ఆ లెక్కలోనే ఒక చిన్న బొక్కు ఉందనే విషయం మాత్రం మర్చిపోయారు. ఒక గ్రామ్ ఆఫ్ గీలో జస్ట్ 15 నుంచి 20 mg ఆఫ్ సిఎల్ఏ మాత్రమే ఉంటుంది. సిఎల్ఏ అన్నది ఒక ఎఫెక్టివ్ ఫ్యాట్ బర్నర్ గా పని చేయాలంటే అట్లీస్ట్ 3000 mg కావాలి. అంత కావాలంటే మీరు 150 grams కి పైగా గీని కన్స్యూమ్ చేయాలి. ఒకవేళ చేశారే అనుకోండి, ఇక్కడే మీకు 1400 క్యాలరీస్ వస్తాయి. మీ డైట్ తో పాటు దీన్ని కూడా యాడ్ చేసుకుంటే మీరు కాస్త క్యాలరీ సర్ప్లస్ లోకి వెళ్ళి ఫ్యాట్ లాస్ అవ్వకపోగా తిరిగి ఫ్యాట్ గెయిన్ అయ్యే అవకాశాలే చాలా ఉంటాయి. ఇదన్నమాట బుల్లెట్ ప్రూఫ్ కాఫీకి ఉన్న లాజిక్. ఇప్పటికైనా మీరు కాఫీని కాఫీలా తాగుతారో లేదా మీ ఫేవరెట్ సెలబ్రిటీ తాగుతున్నారని చెప్పేసి కాఫీలో గీ బటర్ లాంటివి పోసి దాన్ని చెడగొడతారో మీ ఇష్టం.